స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి భక్తుడైన దావీదు రచించినటువంటి 37వ కీర్తన, దావీదు రచించినటువంటి 37వ కీర్తన 3వ చరణం చదువుతూ ఉన్నాను. 3వ చరణం, యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము. నాలుగో లైను, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె అన్నిటి కొరకు కృత ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు ఆరాధన క్రమంలో మొదటి వాక్యము ద్వారా ఇగో నీ నామమును అగౌరవపరిచే వ్యక్తులుగా మేము ఉండకూడదని, గౌరవించే వ్యక్తులుగా, ఘనపరిచే వ్యక్తులుగా ఉండాలని, ఎంతకాలం అవుతున్న దేవా అయ్యాగో మా నడవడిక ప్రవర్తన మార్చుకోలేకుండా ఉండకూడదని ప్రభా నువ్వు హెచ్చరించావు. అలాగన అయ్యా మమ్మల్ని సరిచేసావు, బలలో పాలు పంపులు పొందే కృప ఇచ్చావు. అందుని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా అయోగ్యంగా పొందితే దయతో క్షమించి వచ్చేవారు ఎందుకంటే యోగ్యులుగా పొందడానికి కృపణియండి. రాలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా నీ సన్నిధి తీసుకొచ్చిన కానుకలు, ప్రతిష్టార్పణలు అన్ని అంగీకరించి మీ సేవార్థమే వాడుకుని విత్తన హస్తాలకు నూరంత ప్రతిఫలం దయచేయండి ప్రార్థిస్తున్నాను. ఎలిజబెత్ గారు సాక్ష్యం చెప్పారు, పాస్టర్ గారు కూడా ఆరోగ్యం బాగాలేదని నీ దాసుని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. ప్రభువా ఇగోనైనా కృప రాజు తండ్రి నైనా కుమారుడు ప్రేమ్ కుమార్ కొరకు, అలాగే రాజు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకో దుష్టుడు ప్రభా కుటుంబం మీద దాడి చేస్తున్నాడు, ఎలుబడి చేస్తున్నాడు. ప్రభా నీవే నీ బిడ్డలను తప్పించి కాపాడి ప్రభా సంపూర్ణ విడుదలిచ్చి అయ్యా మీ కృపలు ఆనందిస్తూ సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇగో తండ్రి, అలాగే ప్రభా వదిన సొలొమోన్ గారు ప్రభా సాక్ష్యం ఇచ్చారు, పాప అంజలి కొరకు ప్రార్థించమని. అలాగే ప్రభా ఇగో తల్లి బిడ్డల కొరకు ఎంతవరకు ప్రార్థించిన ప్రార్థనలు మీరు విన్నారు. ఇచ్చిన విడుదల కొరకు వందనాలు ప్రభా. ఇగో తల్లి బిడ్డలకు చక్కటి ఆరోగ్యం, క్షేమం అయ్యా వారు దయచేయమని, అంజలి భర్త కూడా రక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే జొన్న నుంచి మా సహోదరుడు దుర్గారావు శాంతవర్ధన్ వచ్చాడు ప్రభా. అయ్యా నాయన ఇగో వారు వెళ్తున్న ప్రార్థనలు వ్యర్థము కాదని, అయ్యా వారి చుట్టూ సత్య సంబంధులు ఉన్నారని, అయ్యా అక్కడ వారి జనులు చూచినట్లుగా ఇగో నాయన 2వ తారీఖు మంగళవారం నాడు అక్కడ జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో మేము అందరం వెళ్ళడానికి కృపనిమని ప్రార్థిస్తున్నాను. వాతావరణం అనుకూలపరచండి, నీ కార్యం జరిగించండి. అయ్యా చుట్టూ ఉన్నటువంటి అడ్డుల ఆటంకాలు కొట్టివేమని ప్రార్థిస్తున్నాను. ఇగో సతీష్ అయ్యా దేవి పాప నిషిని జ్ఞాపకం చేసుకొని కంటి ప్రాబ్లం వల్ల ఇగో కపిలేశ్వర ప్రాంతానికి తీసుకువెళ్ళారని హాస్పిటల్ చెప్తున్నారు. మీరే దర్శించండి, ఆ పాపను ముట్టి కంటి సమస్యను తొలగించి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. ఇక్కడున్న ఇంకెవరైతే బలహీనంగా అనారోగ్యంతో రకరకాల సమస్యలతో ఉన్నారో ప్రతి వారిని దర్శించండి, ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వండి ప్రభు. అయ్యా నాయన ఇంకా క్రిస్మస్ మీటింగ్ పెట్టించుకున్నటువంటి కుటుంబాలకు ఇంకో ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి ప్రభా. ఈ వారంలో రేపు నుండి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటికీ ప్రభా నీ సన్నిధి అందరికీ తోడి ఉంచి చక్కటి వాతావరణం ఇచ్చి అందరి ప్రార్థనలో సద్వినియోగం పొందుకుని పాలు పంపులు పొంది మేలు పొందుకుని సాగడానికి సహాయం చేయమని, మేము తిరిగి సేవా పొలాలకు మా విశ్రాంతి స్థలాలకు వెళ్ళబోచుండగా మరొక మారు చదవబడిన లేఖనం ద్వారా ప్రభా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ లైవ్లో ఉన్న వారికి మరొక మారు హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, చాలా చిన్న మాట మనం చదువుకుని వెళ్ళిపోదాం. భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవుణ్ణి బట్టి అంట మనం సంతోషించాలట దేవుని బట్టి. ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తామో దేవుడు ఏం చేస్తాడంటేనంట మన హృదయ వాంఛలను తీరుస్తాడట. ఏంటి హృదయ వాంఛ అంటే మన మనసులో మన హృదయంలో దేవుడి కొరకు ప్రార్థిస్తున్నటువంటి వాటిని కొన్ని ఈ తీరాలని, కొన్ని సమస్యలు తొలగాలని, కొన్ని మనం పొందుకోవాలని దేని కొరకైతే మన హృదయంలో ఆశ కలిగి ఉన్నామో అవి తీరుస్తాడట. నేను చెప్తున్నా, ఇదొక కొన్ని ట్రిప్స్ ఉంటాయి మాట. అలాగా కొన్ని దేవుని కార్యాలు మనం ఎలా పొందుకుంటామో తెలుసా? దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకుని థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అనేది మనం తెలుపుతూ ఉంటే దేవుడు నీ పట్ల నూతనమైన కార్యాలు చేస్తూ ఉంటాడట. హల్లెలూయా. అంటే ఎవరైనా చిన్న సాయం చేసినప్పుడు థ్యాంక్స్ అండి, చాలా వందనాలండి అని మనం అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటి అవరా. మనుషులకి మనం థ్యాంక్స్ చెప్తాం ఏదైనా మనకి సహకారిగా ఉన్నప్పుడు. అలాగా దేవుడికి మనం ఎన్నిసార్లు చెప్పండి ఆ లెక్కన. ఏం చేయలేదా దేవుడు మనకి? మనం పుట్టించాడు ఫస్ట్ అయినా. హల్లెలూయా. మనం బ్రతుకున్నామంటే ఆయన కృప. ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు మనకున్నా మనం ఈ గొప్ప రక్షణ కలిగి ఉన్నాం. ఇది గొప్ప కాదా? కోటీశ్వరులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు మన చుట్టూ చాలా మంది,
వాళ్ళకు ఉందా ఈ రక్షణ? చెప్పండి, ఉన్నదా? లేదు. అంటే మనకు ఉన్నది. అలాగ దేవుడు మన జీవితాల్లో ఇలాగ ఆయన చేసిన ఆ కార్యాలను బట్టి మనమంట కృతజ్ఞత చెల్లించి స్తుతించాలట. అలాగ నువ్వు చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇక మీదటి నీ ప్రార్థనా గదిలో నువ్వేం చేస్తావు అంటే, యేసయ్యా నన్ను పుట్టించినందుకు నీకు వందనాలయ్యా, నాకింత గొప్ప రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. అంతేకాదు, ఈ కడవరకాల్లో ఎన్నో సంఘాలు ఎన్నో బోధలు ఉంటుండగా అపోస్తుల బోధ, సత్య బోధ నాకు అనుగ్రహించినందుకు యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇలాగా నీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు, మరణకరమైన పరిస్థితులు, అనారోగ్యాలు, వ్యతిరేకతల మధ్య దేవుడు నిన్ను ఎలా కాపాడాడు, ఎలా గిడిపించాడు, వీటన్నిటిని నీ ప్రార్థనా గదులు ఎత్తిపెట్టి స్తుతి చెప్పు. నువ్వు చెప్పు, స్తుతి చెప్పు. ఆటోమేటిక్గా నీ చుట్టూ పొంచి ఉన్న దైపు శక్తులు పారిపోతాయి యేసునామములో. హల్లెలూయా. నిజమే. అందుకే సాతానుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు నీకు ఎన్ని మేలులు చేసినా నీ నోట మాత్రం స్తుతి రాకుండా చేసేస్తున్నాడు సాతానుడు. దాన్ని పెట్టి ప్లాన్ ఏంటి అంటే, ఇంకొక కొత్త మేలు నువ్వు పొందుకోకూడదని. హల్లెలూయా. ఇంకో కొత్త కార్యం చేయకూడదని సాతానుడు మన నోట స్తుతి రానివ్వడు, స్తుతి ప్లేసులో సనుగొచ్చేలాగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే లేఖనం చెప్తూ ఉంది ఏమని, యెహోవాను బట్టి సంతోషించము. నిజమే, ఇంతమంది ఉన్నారండి ఈ లోకంలోనూ. నిజరక్షకుడు దొరికినందుకు ఎంత సంతోషించాలి చెప్పండి. నిజమైనటువంటి రక్షకుడు మనకు దొరికాడు, ఇంత ప్రేమించేటువంటి దేవుడు మనకు దొరికినందుకు ఎంత సంతోషంగా ఉండండి చెప్పండి. భాష గారు చెప్పేవారు, దాసప్రభు గారు, ఏమనంటే కాకినాడలో ఒక చోట ఎక్కడో మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతుంటే పాటలు పాడుతుంటారు కదా, కూటాలు జరిగినప్పుడు ఒక ఆయన మార్కెట్ నుంచి వెళ్ళిపోతూ ఒక పాట వినపడుతుందంట. పాట వినపడితే రోడ్డు మీద సైకిల్ స్టాండ్ చేసి పాట వినపడుతుందని చెప్పేసి పాట వినడం మొదలెట్టాడంట. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చడం నాకు దొరికిననేటువంటి ఒక పాట, పాత పాట ఏంటంటే, అవునా ఇందుకే ఎక్కడ దొరుకుతుంది? చేప పీతలు దొరకాలంటే పెదవసలు వెళ్ళాలి, కండవాళ్ళు ఇవి దొరకాలంటే పాకల కాడికి వెళ్ళాలి. ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట దొరుకుతాయి కదా. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుందా, ఏమంటాడు చూద్దాం ఈ పాటలు గారని చెప్పేసి అలాగే స్ట్రైక్ లేసి అన్నాడంట. అర్థమైంది దానికి. ఎక్కడ దొరుకుతుందంట? యేసులో దొరుకుతుందట. హల్లెలూయా. ఆ తర్వాత ఆ పాట ఆయన పట్టుకోవడం, ఆయన సేవకుడైపోవడం, సంఘాలు కట్టడం, ఆ సంతోషాన్ని అనేకులు పంచడం అన్ని జరిగిపోయాయి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు, మానవుణ్ణి తయారు చేసినటువంటి దేవుడు. ఏంటి, కొన్నిసార్లు అనుకుంటాం, అబ్బా ఇది ఎవరు కనిపెట్టారు కానీ సూపర్, ఇది ఎవరు తయారు చేశారు కానీ భలే ఉంది, ఇలా అనుకుంటా. ఆ తయారు చేసిన వాళ్ళు ఎవరో తెలీదు. ఇది తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో తెలియదు. షాపులో దొరికితే కొనుక్కొని వచ్చేస్తాం. అలాగే మనం వాడే వస్తువులన్నీ కూడా ఎవరు తయారు చేశారో తెలియదు, షాపులో దొరికితే వచ్చేస్తాం. మనుషులను చేసిన దేవుడు మనకు దొరికితే ఎంత గొప్ప భాగ్యం అండి. మనల్ని సృష్టించింది ఈయన. ఒక ఆయన ఎతికాడండి, నన్ను సృష్టించిన, మీరు యూట్యూబ్లో కొడితే సాంగ్ వస్తుంది, నేను పాడను కానీ, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని కొండ, అడవి, చెట్టు, పుట్ట అన్ని వెతికాడంట. అన్ని వెతికాడంటే ఎవరు ఆర్ యు, మై క్రియేట్ ఆఫ్ ద గాడ్, నన్ను క్రియేట్ చేసిన ఆ దేవుడు ఎవరు, నన్ను సృష్టించిన ఆ దేవుడు ఎవరు అని మొత్తం అంత ఎదుగుతున్నాడట తన జీవితంలో. చెట్టు, పుట్ట, కొండ అన్ని ఎతికాడట. చివరికి యేసేనని తెలిసిందంట. అయ్యో ఇంతకాలము సమయమంతా ఎతకడం అయిపోయింది. ఈయనెవరు, మాలాయన అని పక్కన పెట్టిన ఈయన మా నాయన, అమెరికా దేవుడు, విదేశీ దేవుడు, కులం తక్కువ దేవుడని నేను విసిరిపారేసి తృణీకరించి త్రోసేసి పక్కన పెట్టిన ఆయన నన్ను కన్న నా దేవుడు అని అర్థమైతే ఆ ఆనందాలకి అవధులు లేవండి. సంతోషం. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగినందుకు నువ్వు సంతోషించాలి. బాధలు అంటారా, నేను చెప్తున్నాను, ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, కొన్ని సమస్యలు అంటావా, ప్రభు అక్కడ వరకు మనం మరణించే వరకు ఏదోటి ఉంటుంది. వాతావరణం, ప్రకృతి అనేసరికి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇన్నాళ్ళు ఎండాకాలంలో ఎండ వచ్చేది, వానాకాలంలో వాన వచ్చేది, చలికాలంలో చలి వచ్చేది. ఇప్పుడు అంతా చూడండి, ఇప్పుడు రివర్స్. ఇంకా అదుపు లేదు, దాని ఇష్టం. ఇంకా సునామీ అంటాడో, ఉదుర్ తుఫాన్ అంటాడో, లేకపోతే ఏదో ముంతాజ్ తుఫాన్ అంటాడో, ఏదో ఆడు ఇష్టం వచ్చినట్లు పేర్లు మాట, కొత్త పేర్లన్నీ ఎడతాడు మాట వాడు. కాదని చెప్పగలం మనం అవునలేము, కాదనలేము. వచ్చిన దాన్ని పెట్టి దాక్కోవాలంతే. హల్లెలూయా. ఏంటి, ఎండ వస్తుందా, మెత్తని బట్టలు వేసుకోవాలి, మనం సిద్ధపడ్డం అంతే. చలేస్తుందా,
కోట్లు వేసుకోవాలి, రైన్ కోట్లు. వర్షం వస్తే రైన్ కోట్లు వేసుకోవాలి, చల్లితే ఉన్ని వేసుకోవాలి, వెచ్చని వేసుకోవాలి. అంతే మనం వేసుకుని సేఫ్ జోన్లకు చూసుకోవాలి అంతే. అంతేగాని మనం అక్కడికి వెళ్ళి నిలబడకూడదు. ఎంత గాలి వస్తుంది, గాలి నన్ను ఏం చేయగలనని ఏటు వారా వెళ్ళి దానికి నిలబడతామా? గాలిని ఆపడానికి నిలబడిన తోసుకెళ్ళిపోతుంది మాట. హల్లెలూయా. కాబట్టి ఇంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప దేవుడు దొరికాడంటే మనం స్తుతించాలి నిజంగా. దేవుడి ప్రేమను బట్టి, దేవుడి కార్యాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణ బట్టి ఇంతమంది ఉండగా మన్నే ఎందుకుని ఈ సత్యంలోకి అప్పగించాడు. కాబట్టి ఇలాగ నువ్వు సంతోషించు, స్తుతించు. దేవుడిని బట్టి సంతోషించాలండి. ఇలా నువ్వు సంతోషించగా దేవుడు అనుకుంటాడో, నా బిడ్డలు చూడండి, వాళ్ళకి నిజానికి బోల్ బాధలు ఉన్నాయి, నవ్వుకునే పరిస్థితి లేదు వాళ్ళకి, వాళ్ళు ఇతరులతో మాట్లాడే పరిస్థితి లేదు. అయినా నన్ను బట్టి నేను దొరికానని నా మాటను బట్టి ఎంత సంతోషిస్తున్నారు చూడు, ఇతరులతో నా కోసం ఎలా మాట్లాడుతున్నారు చూడు అని ప్రభు అనుకుంటాడు. నీ కొరకు గొప్ప కార్యం చేయాలనుకుంటాడండి. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావు చూస్తాడు. ప్రార్థనలో దేవుడిని నువ్వేమడుగుతున్నావు చూస్తాడు, దేనికోసం అడుగుతున్నావు చూస్తాడు. దాన్ని బట్టి నా పిల్లలు అడిగేది నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. అదే హృదయ వాంఛలను తీర్చడం అంటే. హల్లెలూయా. ఈ పని చేయకుండా అది జరగదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని యందు స్తుతించకుండా, దేవుడు చేసిన మేలుని బట్టి నువ్వు స్తుతించి కృతజ్ఞత లేకుండా దేవుడు నీ జీవితంలో నూతనమైన గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు చేయాలంటే జరగదు. దానికి బాధ్యులు మనమే. జరగాలంటే ఈ స్తుతి నీలో రావాలి. ఆశ్చర్యపోవాలన్నమాట జనాలు. లాజర్ని చూసి ఆశ్చర్యపోయారు జనాలు. ఏంటి, యోగుని చూసి ఆశ్చర్యపోయారు. అన్ని బాధలు అన్నారు. మనం పాడుకుంటాం సత్యదేవచలో, నీవు ఉంటే నాకు చాలేసే. ఎన్ని బాధలు ఉన్నానో, ఇబ్బందులు ఎదురైనాను. ఎన్ని బాధలు ఉన్నాను సరే, ఇబ్బందులు ఎదురైనాను సార్. బ్రతుకున్నామా, పగిలిన, నువ్వంటే చాలేసయ్యా. అద్భుతమైన పాట కదా. జ్యోతిరాజు గారు అనుకుంటా, ఏలూరు పాస్టర్ గారు రాసినటువంటి పాట అది. కాబట్టి సజీవులుగా ఉన్నాము, రక్షణ పొంది ఉన్నాం. ఒకవేళ ఆరోగ్యం లేదేమో, ఒకవేళ అనుకున్నటువంటి డబ్బులు, సామర్థ్యం, బలము లేవేమో, అయినా సరే యేసయ్యా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. కారు లేదని బాధపడొద్దు, నడిచే కాళ్ళు ఇచ్చినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. ఏంటి, ఇలాగ మనం స్తుతించడం మొదలు పెడితే నేను చెప్తున్నాను, ఆకాశ ద్వారాలు తెరుస్తాడు నీ కొరకు దేవుడా. ఎవడు నీ ఆశీర్వాదం ఆపగలడు? ఎవడు ఆపలేడు నీ ఆశీర్వాదం. ఆశీర్వాదాలు నీకు వచ్చే స్థలం ఏంటి? స్తుతి, స్తుతి, స్తుతి. అందుకే మోకాల్లోని ఈ స్తుతి చెప్పు, దేవునికి స్తుతించడం మొదలుపెట్టు. నేను ముందు చెప్పాను అలా జరగదని. ఎందుకు నోటితో ఆ సనిగెందుకు? ఇంకా అయ్యింది ఏదో అయ్యింది, ఏదో గాయం ఏదో అయ్యింది, పుండి మీద కారం జల్లడ రావడం ఎందుకు? అయిపోయింది కదా. తర్వాత ప్రోగ్రామ్ ఇది, తర్వాత ప్రాసెస్ ఇది అని చెప్తే అయిపోయింది ఇంకా. హల్లెలూయా. ఇంకా మనము నోటితో అపశకున్న మాటలు అంటారు కదా, సనుగు సంబంధించినవి అపశకమైనటువంటి పలుకులు వద్దు. అవి మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. నష్టం కలిగిందా తండ్రి, తర్వాత తండ్రి కృప చూపించయ్యా, ఈ నష్టంలో నుండి నేను ఎలా లాభం పొందాలి, ఎలా మేలు పొందాలో వెతుక్కొని బ్రతిమాలాలి. స్తుతించాలాగా ఆటోమేటిక్గా ఏం తెలుసా, నీ ఇంట్లో దేవుని ప్రభావం పొందుకోకుండా కొన్ని శక్తులు, దెయ్యపు శక్తులు ఉంటాయి, దాడి చేస్తాయి మన మీద. ఇలా నువ్వు స్తుతిస్తూ ఉంటే ఒక్కొక్క దెయ్యం, ఒక్కొక్క దెయ్యం, దేవుని సన్నిధికి రానియని దెయ్యము, వచ్చినా కానీ వినని దెయ్యం, ఆ శక్తిని పుట్టించని దెయ్యం, ఒక్కొక్కటి నువ్వు స్తుతించుతూ ఉండట్టుగా ఒక్కొక్కటి నీకు దూరం అయిపోతుంది. మరి భయపడతాయి నీకు. ఆ విధంగా నువ్వు దేవుని కార్యాలను బట్టి నువ్వు స్తుతించి కృతజ్ఞత కలిగి సంతోషించడం నువ్వు మొదలు పెడితే, నేను చెప్తున్నాను, ఆశీర్వాదాలు నీ దగ్గరికి పరుగులు తీసుకుని వస్తాయి. హల్లెలూయా. ఎవ్వడి తరం కదా ఆపడం, అసలు ఎవ్వడి తరం కాదు. ఆయన హృదయవాంఛలు తీర్చే దేవుడు అంట. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? ఇంత గొప్ప దేవుడిని బట్టి సంతోషించాలి. నువ్వు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన దాసుని బట్టి నీకు వందనాలు. ఏంటి, ఇలా నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి వందనాలు. ఇలా దేవుని మన జీవితంలో రోజు స్తుతిస్తూ ఉంటుండగా మన హృదయంలో కూడా మన కుటుంబాల కొరకు ఏదైతే ఆశపడుతున్నామో అవి తప్పక దేవుడు తీరుస్తాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును గాక. ఆమె. అందరూ పైకి లేస్తే ఆశీర్వాద ప్రార్థన చేస్తారు.